ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించటం, కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మరి ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? మరి ప్రత్యేక హోదా మీద ఏపీకి ఆశలు చిగురించినాయి అని అనుకోవచ్చు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ప్రస్తావించింది. నిజానికి విభజన చట్టం వేరు, విభజన సందర్భంగా ప్రత్యేక హోదాకి ఇచ్చిన అష్యూరెన్స్ వేరు. విభజన చట్టం అనేది చట్టబద్ధం. విభజన సందర్భంగానే పార్లమెంటు వేదికగా ప్రత్యేక హోదా ఒక పొలిటికల్ అష్యూరెన్స్ ఇచ్చింది. పొలిటికల్ అష్యూరెన్స్ అంటే రాజకీయ హామీ అంటే అదే తక్కువని కాదు. అది ఎక్కడిచ్చారు? పార్లమెంటు వేదికగా ఇచ్చారు. ఏదో పబ్లిక్ మీటింగ్లోనో మాట్లాడినప్పుడు ఇట్లేదు. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి కేబినెట్ అప్రూవల్ కూడా జరిగింది. ఇంకా కేబినెట్ లో ఆమోదించారు. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ పంపించారు, నోటు పంపించారు. అంటే కేబినెట్ ఆమోదిస్తే ఆటోమేటిక్గా అమలు అవుతుంది. నోటు పంపించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన దాన్ని ఆధారం చేసుకుని కేబినెట్ అప్రూవల్ చేసేస్తే ప్రత్యేక హోదా అమలు అవుతుంది. దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇంట్రెస్ట్ చూపట్లేదు. ప్రత్యేక హోదాని చట్టబద్ధంగా సాధించుకోలేం కానీ, అంటే లీగల్గా సాధించుకోలేం కానీ, నైతిక హక్కు ఉంది. మిగతా రాజకీయ హామీలకి పార్లమెంటు వేదికగా పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా అష్యూరెన్స్ ఇవ్వడం, కేబినెట్ నోటు పంపడం, దీనికి నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ అప్పుడు నీతి ఆయోగ్ కూడా వస్తుంది. వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ ఆధారంగా మళ్ళీ అమలు చేసేవచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అమలు చేయకుండా ఆపిపెట్టారు. అట్లాంటి హామీగా దీన్ని చూడాలి, జనరల్ పొలిటికల్ హామీగా చూడలేము. అయితే కేఏ పాల్ గారు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఏ పాల్కి మద్దతుగా నిలబడాలి. సహజంగా ఏం జరుగుతుందంటే కోర్టు నోటీసులు ఇస్తుంది. ఎవరైతే ప్రతివాదులుగా చేరస్తామో వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. ఆ నోటీసులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఎవరైతే ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేస్తారు. సీన్ కట్ చే దీనికి ముందు ఒక వివరణ ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు? మాకు కావాల్సిన అవసరం ఏముంది అని అథెంటిక్గా మాట్లాడతారా, దానికి నష్టం చేసేట్టుగా చేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత మాత్రం ఇచ్చేస్తారని కాదు, ఒక నైతిక మద్దతు, కేంద్రం పైన ఒత్తిడి, ప్రజలకి ఒక రైట్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఇప్పుడు కేఏ పాల్ గారు ముందు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణకు సంబంధించినంత వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నారు వారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పొలిటీషియన్. ఆయన ఒకసారి విభజన చట్టం పైన ఒక కోర్టులో కేసు వేశారు. అదేంటంటే కడప హుక్కు, బయ్యారం హుక్కుని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాను విభజన చట్టంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని అఫిడవిట్ దాఖలు కోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు వెంటనే విభజన చట్టం కదా, కానీ దాంట్లో ఏముంది? పరిశీలించి నిర్ణయం తీసుకోమని. కేంద్రం తెలివిగా ఏం చేసిందంటే పరిశీలించాము, సాధ్యం కాదని అప్రాపరేట్ డెసిషన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చిందంటే మేము చేయలేదు కాబట్టి విభజన చట్టాన్ని అమలు చేశాం. అంటే ఆయన ఏమన్నా అంటే విభజన చట్టాన్ని అమలు చేయలేదని కోర్టుకు వేసినాడు. అంటే ఇవ్వలేదు కదా, వీళ్ళు ఎట్టపోయినారు? విభజన చట్టాన్ని అమలు చేసినాము, పరిశీలించమని పరిశీలించేసాము, సాధ్యం కాదు కాబట్టి సాధ్యం కాదు. ఆ సందర్భం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి జోక్యం చేసుకోలేదు. నిజానికి ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ప్లీడ్ పిటిషన్ వేసి ఉండాలి. ఏమని? ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశాడు. కేంద్ర ప్రభుత్వం మేము పరిశీలించాం, అయిపోయిందని చెప్పింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ప్లీడ్ పిటిషన్ వేసి ఉండి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశం ఉందని వేసి ఉండాలి. ఇక్కడ రాజకీయ పోరాటం ఏం చేశారు? ఆయన సీఎం రమేష్ గారు నిరాహార దీక్ష చేశారు. కోర్టులో ఇన్ప్లీడ్ పిటిషన్ లేదు. దానివల్ల ఏమైందంటే ఈగిపోయింది. వేసుంటే వెంటనే వచ్చుంటుందని నేను చెప్పను, కానీ కేంద్రం మీద ఒత్తిడి జరిగి ఉంటుంది. అది చేయలేదు. ఆ తప్పు మళ్ళీ చేయొద్దండి. ఇప్పుడు కేఏ పాల్ గారు వేసిన దానిపైన హక్కుగా మనకు లేకపోవచ్చు చట్టబద్ధంగా, కానీ పొలిటికల్ హామీ ఉంది, అది పార్లమెంటు వేదికగా ఉంది. ఆ నైతికతను ఆధారం చేసుకొని ఆ రోజు సుధాకర్ రెడ్డి గారు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీలు చేసినాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాల. ఈరోజు కేఎల్ పాల్ చేసింది అద్భుతమైన ప్రయత్నం. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీలు చేసినాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీలు చేయడం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పిటిషన్ వేయాలి. అయితే వేస్తే ఒక లాభం ఏంటంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఒక నైతికత వస్తుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ 2 మార్గాలు అనుసరించారు, 3 మార్గాలు అనుసరించారు. అవసరం లేదన్నట్టు చేయొచ్చు, లేదా మాకు అవసరం ఉందని ఆ పిటిషన్ పార్టీగా స్పందించవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలనుకుంటే అసలు స్పందించకుండా ఉండదు, స్పందించాలనుకోలే ఉండదు. స్పందించకపోతే
వాళ్ళ కోర్టు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా తీర్పిచ్చేస్తారు. ఇప్పుడు ఎట్లా కేంద్రం Okay. స్పందిస్తుంది, ఇది ఎక్కడ విభజన చట్టంలో లేదండి, పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చినప్పటికీ కూడా అది చట్టం కాదు, నీతి ఆయోగ్ వద్దని చెప్పేసింది కాబట్టి ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్తారు, అయిపోతుంది అక్కడికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ గారు ఇంకా ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నోటు, మన్మోహన్ సింగ్ గారు అష్యూరెన్స్ ఆన్ పార్లమెంటు, ఇంకా పార్లమెంట్ జస్ట్ హామీ ఇస్తే ఇచ్చేవచ్చు. విభజన చట్టంలో కూడా చాలా హామీలు అమలు కాలేదు, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్ర అంటూ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మాకు ఇస్తే బాగుంటుంది, పునఃపరిశీలి, నీతి ఆయోగ్ చెప్పింది ఏమి వేదాంతం ఏం కాదు, ఎందుకంటే నీతి ఆయోగ్ జనరల్ అడ్వైజ్ చేస్తారు. చాలా కొన్ని రాష్ట్రాలకి ఇంకా కొన్ని కొనసాగిస్తున్నారు, కొత్తగా ఈకపోయినా ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే బాగుంటుందని కానీ చీఫ్ సెక్రటరీ వేస్తే కేంద్ర ప్రభుత్వం ఇరుకును పడుతుంది. రెండు రకాల, ఒక రాష్ట్ర ప్రభుత్వం అడగడం ద్వారా ప్రజలకి ఒక మళ్ళీ కావాలనే కోరిక కలుగుతుంది. రెండో విషయం, బీజేపీతో కూడుకున్న రాష్ట్ర ప్రభుత్వం అయిన వల్ల నైతికత పెరుగుతుంది. అట్లా కాబట్టి దాన్ని అనుసరిస్తే బెటర్. కేఏ పాలకు మద్దతుగా నిలబడితే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. కేఏ పాల్ గారిని అభినందించాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముద్దాయిం చేశాడు ఆయన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా నోట్ చేయాల్సి వస్తుంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వద్దని నేరుగా చెప్పకపోయినా జోక్యం చేసుకుని పిటిషన్ వేయకపోతే కూడా వద్దని చెప్పినట్టే లెక్క, కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించినట్టే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహకరిస్తుందా, కేఏ పాల్ గారికి సహకరించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ మనోభావాలకి ప్రతినిధిగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం.